Hello friends, welcome back to our channel Exam Thoughts. This video is all about special category seat allotment. అసలు స్పెషల్ కేటగిరీ సీట్ అలాట్మెంట్ లేట్ ఎందుకు అవుతుంది, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది అని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ థర్డ్ పాయింట్, ద స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ సిఏపి పిహెచ్ అండ్ ఎన్ఐక్యూ కోటా విల్ సీట్ అలాట్మెంట్ విల్ బీ గివెన్ సపరేట్లీ. సో ఇక్కడైతే చెప్పారు the special category seat allotment list will be given separately, but when is the question. So for this answer I can say the seat allotment for special category will be after 12th. Why after 12th? So enduku 12th after, for example NCC and CAP వాళ్ళకి provisional list is released. Not many of the NIQ students are confusing and worried that NCC and CAP list is released, but why NIQ list is not released? No, NCC and CAP seat allotment is not yet released. It is only the provisional list of eligibility and non-eligibility under that category. So NIQ students, you don't worry, other special category seat allotment list is released. No, NCC and CAP candidates list is not released. It is just a provisional list which says about their priority and eligibility or non-eligibility. And పిహెచ్ వాళ్ళకి అయితే మనకి ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇంకా ఏం రిలీజ్ చేయలేదు, డైరెక్ట్గా సీట్ అలాట్మెంట్ చేస్తారేమో. అండ్ ఫర్ ఎన్ఐక్యూ కోటా ఆల్సో దే హ్యావెంట్ రిలీజ్డ్ ఎనీ ప్రొవిజనల్ లిస్ట్ అబౌట్ సేయింగ్ నాన్ ఎన్ఐక్యూ ఆర్ ఎన్ఐక్యూ. సో దే మే రిలీజ్ డైరెక్ట్లీ సీట్ అలాట్మెంట్ లిస్ట్. అండ్ if they want to release separately only for NIQ quota seat allotment list, they may release before 12th, or if they decided to release all 4 special category seat allotment list at once, so they will release only after 12th March, because the last date for raising objections for NCC and CAP is 12th March. So if they want to release all the special category at once, they must have to release after 12th March. ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ అండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ సిఏపీ క్యాండిడేట్స్ ఇచ్చారు. సో ఈ లిస్ట్ ఏంటి అంటే మీకు సీట్ అలాట్ అయిందేమి కాదు. చాలామంది అడుగుతున్నారు, అక్క లిస్ట్లో నాకు కాలేజ్ పేరు లేదు కానీ పక్కన ప్రయారిటీలో 3C+B 3B+C అలా ఉంది ఏంటి అక్క అని. సో అది ఏంటియో, ప్రయారిటీ ఏంటియో, అసలు ఆ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేశారో కూడా నేను ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లిస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ లిస్ట్ అంటే సిఏపీ అండ్ ఎన్సీసీ వాళ్ళకి మనకి రిలీజ్ చేశారు. అంటే మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసిన తర్వాత మీరు ఆ కేటగిరీ కింద వస్తారా లేరా, అండ్ మీరు ఒకవేళ ఆ కేటగిరీ కింద వస్తే మీకు ప్రయారిటీ ఏంటి, మీ సబ్జెక్ట్లో మీకు ప్రయారిటీ ఏంటి, అండ్ ఎన్సీసీ కింద మీకు ప్రయారిటీ ఏంటి అని మనకు ఒక సపరేట్ లిస్ట్ ప్రొవైడ్ చేశారు. అందులో మీ ర్యాంక్, మీ సబ్జెక్ట్, మీ ర్యాంక్, మీ ప్రయారిటీ ఏంటి, అండ్ ఎన్సీసీ కింద రూల్స్ ప్రకారం మీకు ఇచ్చే ప్రయారిటీ ఏంటి అని కూడా మెన్షన్ చేశారు. సో ఆ ప్రయారిటీని మీరు చెక్ చేసుకొని ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళకి మీరు cpget.2020కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ మెయిల్ చేసిన తర్వాత అంటే ఆ లిస్ట్లో మీ పేరు లేకపోవడం కానీ, లేకపోతే ఆ లిస్ట్లో ఇచ్చిన ప్రయారిటీ మీ సర్టిఫికెట్స్ ప్రకారం కరెక్ట్ కాదు, నాకు రాంగ్ ప్రయారిటీ ఇచ్చారు ఇక్కడ అని ఏమైనా మీకు అబ్జెక్షన్ ఉంటే ఎన్సీసీ అండ్ సిఏపీ వాళ్ళు అబ్జెక్షన్ రేస్ చేయాలి. సో the last date for raising objection is 12th March 2021. So after you raise the objections, again they will rectify the priority and again they will recheck your objection. Then again they will release a final provisional list of the candidates. So last date is 12th. So once you stop raising objections, when the last date is over for raising objections, after they will recheck and they will again release a final provisional list. So after this all process, all the special category seats will be allotted. So we can say after 12th all the special category allotment list will be released. So NCC and CAP వాళ్ళకి ప్రయారిటీ లిస్ట్ ఎలా చూసుకోవాలి, అండ్ ప్రయారిటీలో మీరు ఈ ప్రయారిటీ అని ఎలా చూసుకోవాలి, ఎన్సీసీ వాళ్ళు 3C+B అంటే ఏంటి, సో ఈ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు చూద్దాం మనం. మనకి ఎన్సీసీ క్యాండిడేట్స్ యొక్క ప్రొవిజనల్ లిస్ట్, సీట్ అలాట్మెంట్ లిస్ట్ కాదు, దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రొవిజనల్ లిస్ట్ విచ్ సేస్, అంటే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్, ఒకవేళ ఎలిజిబుల్ అయితే ప్రయారిటీ ఏంది అని చెప్పడానికి ఈ లిస్ట్ని మనకి రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఇచ్చిన ప్రయారిటీలో మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు సిపికెట్ వాళ్ళకి మెయిల్ చేయొచ్చు బిఫోర్ 12th March 2020 by 4 PM. సో 12th March 4 PM వరకు మీకు ఇక్కడ ఇచ్చిన ఏమైనా ప్రయారిటీలో అబ్జెక్షన్ ఉంటే, మీ సర్టిఫికెట్స్ ప్రకారం ఈ ప్రయారిటీ రాంగ్ అని మీకు అనిపిస్తే మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. సో మళ్ళీ వాళ్ళు ఒకసారి
రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ అందరిది కలిపి మళ్ళీ ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. సో ఇది మాత్రం సీట్ అలాట్మెంట్ కాదు, ఓన్లీ ప్రొవిజనల్ లిస్ట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది, అబ్జెక్షన్స్ ఎవరైనా రేజ్ చేయాలి, ఫస్ట్ అబ్జెక్షన్స్ని రెక్టిఫై చేయాలి, అప్పుడు మళ్ళీ లాస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ని రిలీజ్ చేయాలి. సో అప్పుడు సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, 12th March. సో 12th March వరకు ఎవరైనా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే ఆ మిస్టేక్స్ని మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేసి రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఆ లిస్ట్ రిలీజ్ చేసినాక లాస్ట్కి సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో ఎన్సీసీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే 12th తర్వాతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రయారిటీ ఇలా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది మనకి, ఎంఏ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ. సో ఈ సబ్జెక్ట్లో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు, 206 ర్యాంక్ వాళ్ళకి. బికాస్ ఎందుకు అంటే వాళ్ళకి అనెక్స్చర్లో మెన్షన్ చేసిన ప్రకారం 2B+C ఉంది. అంటే సి అంటే ఇక్కడ మీకు సి సర్టిఫికెట్ ఉన్నట్టు, 2B అంటే అది ప్రయారిటీ. అది ఎలా చూసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. అలా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు, ఇక్కడ 95th ర్యాంక్ వాళ్ళకి. సో ఎంఏ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీలో ఫస్ట్ ప్రయారిటీ 206 ర్యాంక్ వాళ్ళకి ఉంటుంది, సెకండ్ ప్రయారిటీ 95th. బికాస్ వాళ్ళ ప్రయారిటీ మనకి ప్రయారిటీ మెన్షన్ చేసినట్టు. సో గోల్డ్ మెడల్ అయితే ఇట్లా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ వచ్చేసి రిపబ్లిక్ డేలో. సో ఆ ప్రయారిటీ ఏందో నేను చెప్తాను. సో ఇలా ఫస్ట్ అయితే మీరు మీ కేటగిరీ ప్లస్ మీ సబ్జెక్ట్ వైజ్గా మీ ప్రయారిటీ ఎక్కడ ఉందో మీ హాల్ టికెట్ ప్రకారం మీరు చూసుకోవచ్చు. సో ఎంఏ ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ ప్రయారిటీ ఎంఏ ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ ప్రయారిటీ 2146th ర్యాంక్ వాళ్ళకి. అండ్ అలానే ఎంఏ హిందీలో అయితే 84 ర్యాంక్ వాళ్ళకి ఎన్సీసీ కింద ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అలా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా ప్రయారిటీ. సో మీరు ఇలా ప్రయారిటీస్ని చూసి మీకు క్యాంపస్లో అన్న సబ్ క్యాంపస్లో అన్న వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రయారిటీ 5th ఉంది, కానీ మనకి 4 or 5 సబ్ క్యాంపస్ ఉన్నాయి, అందులో రాదు అనుకుంటే సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. సో అలా ప్రయారిటీ ఇచ్చారు. సో ఇందులో ఈ ప్రయారిటీస్లో మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు 12th March లోపు సిపిగెట్ వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రయారిటీ అంటే ఏంటి అసలు అడుగుతున్నారు, అక్క నా హాల్ టికెట్ పక్కన నాకు 2B+C 3C+C వచ్చింది అంటే ఏంటి అని. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనం చూసుకున్నట్టయితే, అండ్ ఈ ప్రయారిటీ ఎక్కడ ఉంటుంది, అనెక్స్చర్ది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్సీసీ కోసం స్పెషల్ కేటగిరీ కోసం చేసిన వీడియోలో ఈ ప్రయారిటీ ఎక్కడ చూసుకోవాలి, ప్రయారిటీ లిస్ట్ ఎక్కడ ఉంటుంది అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ అనెక్స్చర్స్ ఎక్కడ ఉంటాయో. సో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు క్లియర్గా ఆ ప్రయారిటీస్ చూసి మీ ప్రయారిటీ చూసి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే రేస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ర్యాంక్ ఏముంది, వీళ్ళకి 206 ర్యాంక్ వాళ్ళకి ప్రయారిటీ ఏమి ఇచ్చారు, 2B+C. అది IILL కాదు, 2B+C అని ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్టర్లో ప్రయారిటీ 2 అని ఉంది కదా. సో ఈ 206 వాళ్ళకి ప్రయారిటీ 2లో మళ్ళీ B అంటే వీళ్ళు ఎవరు, ఎన్సీసీ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ ఎట్ ద రిపబ్లిక్ డే క్యాంప్ ఎట్ న్యూఢిల్లీ. అంటే ఈ 206 ర్యాంక్ వాళ్ళు రిపబ్లిక్ డే ప్యారేడ్లో పార్టిసిపేట్ చేశారు అని అర్థం. సో కాబట్టి వీళ్ళకి మనకి గైడ్లైన్స్ ప్రకారం ప్రయారిటీ 2లో B. సో తినకన్నా ముందు వాళ్ళు ప్రయారిటీ 1లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ప్రయారిటీ 1 అంటే ఎవరు, విన్నర్ ఆఫ్ గ్యాలంటరీ నేషనల్ బ్రేవరీ అవార్డ్స్, వాళ్ళు ఈ సబ్జెక్ట్లో ఎవరు లేరు. సో 206 వాళ్ళకి ప్రయారిటీ 2లో B బిట్ ప్రకారం వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వచ్చింది ఆ సబ్జెక్ట్లో. ప్లస్ C అంటే C ఆర్ B సర్టిఫికేట్ ఉంది అన్నట్టు వీళ్ళకి. ప్లస్ తర్వాత ఉన్నదేమో మీ సర్టిఫికేట్. ఎవరికైనా ఇక్కడ మీకు B సర్టిఫికేట్ ఉంది, సో మీకు C అని ఇక్కడ పడింది, సో మీరు అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు. ప్లస్ తర్వాత ఉన్నది సర్టిఫికేట్ మనకి. అంటే ఇక్కడ 2B అంటే సెకండ్ ప్రయారిటీలో మళ్ళీ B ప్రయారిటీ ప్లస్ C అంటే C సర్టిఫికేట్ ఉంది అని అర్థం. అండ్ ఇక్కడ 307 ర్యాంక్ వాళ్ళకి చూసుకున్నట్టయితే థర్డ్ ప్రయారిటీలో C అంటే ఇక్కడ థర్డ్ ప్రయారిటీ 3 అని ఉంది కదా, దీంట్లో మళ్ళీ C బీట్ అంటే C అండ్ B సర్టిఫికేట్ హోల్డర్స్. నార్మల్ ఓన్లీ C అండ్ B సర్టిఫికేట్ హోల్డర్స్కి 3C, థర్డ్ ప్రయారిటీలో C ప్లస్ B అంటే వీళ్ళకి B సర్టిఫికేట్ ఉంది అని అర్థం. సో ఎవరికైనా ఇక్కడ మీకు C సర్టిఫికేట్ ఉంది మీ హాల్ టికెట్ పక్కన B సర్టిఫికేట్ అని పడ్డట్టయితే మీరు అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు. ప్లస్ తర్వాత ఉన్నది మాత్రమే సర్టిఫికేట్, గుర్తుపెట్టుకోండి. ప్లస్ తర్వాత సర్టిఫికేట్, ప్లస్ ముందుది ప్రయారిటీలో మళ్ళీ సబ్ ప్రయారిటీ అని అర్థం. సో ఇలా మీరు మీ ప్రయారిటీని చూసుకోవచ్చు. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అక్క ఇంకా ఎప్పుడు ఎన్సీసీ
అలాట్మెంట్ అవుతుంది, ఎన్సీసీ అలాట్మెంట్ అవుతుంది చెప్పొచ్చు కదా కొంచెము అని వీడియోస్లో చాలా అడుగుతున్నారు కమెంట్స్లో అని. ఇప్పుడు ఎన్సీసీ అండ్ స్పెషల్ కేటగిరీకి సపరేట్గా వీడియో తీయడం జరిగింది. అండ్ మీరు ఇలా అర్థం చేసుకోండి, ప్రయారిటీ అంటే ఇలా ఉంది, ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు 12th March లోపు రేస్ చేయాలి. సో అలానే మీకు మీ సబ్జెక్ట్ ప్రకారం మీకు ప్రయారిటీ ఎలా ఇచ్చిందో తెలుసుకోండి. సో ఇక్కడైతే ఎంఏ యాన్సెంట్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ వాళ్ళకి 206 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, తర్వాత 95 ర్యాంక్ వాళ్ళకి, తర్వాత 224 ర్యాంక్ వాళ్ళకి. సో అలా ఇక్కడ ఈ ప్రయారిటీలో మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు అని అర్థం. అండ్ సేమ్ అలానే సిఏపి వాళ్ళకి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ వాళ్ళకి కూడా ఇలానే మనకి ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. మీ హాల్ టికెట్ నేమ్స్ అండ్ మీ ప్రయారిటీలో ఫర్ తెలుగుకి చూసుకున్నట్టయితే ఓన్లీ 1 మెంబర్ ఉన్నారు క్యాప్ వాళ్ళు. సో 1327 ర్యాంక్ వాళ్ళకి. సో తెలుగులో వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీ అయితే 4 ప్రయారిటీ ప్రకారం, బట్ వాళ్ళకన్నా ముందు ఎవరు లేరు కాబట్టి సీట్ అలాట్మెంట్లో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అండ్ కొందరికి నాన్ క్యాప్ అని ఇచ్చారు. ఎంఎస్సీ జియాలజీలో 161 ర్యాంక్ వాళ్ళకి నాన్ క్యాప్ అని ఇచ్చారు. సో వీళ్ళు ఈ స్పెషల్ కేటగిరీ అంటే సిఏపి స్పెషల్ కేటగిరీ అడ్మిషన్స్కి నాట్ అవైలబుల్, వీళ్ళు జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. సో అంటే మీ సర్టిఫికెట్స్ని వెరిఫై చేసిన తర్వాత ఇలా వీళ్ళు ప్రొవిజనల్ లిస్ట్ని రిలీజ్ చేశారు. మీకు ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ నాన్ క్యాప్ ఉన్న వాళ్ళకి కాదు, నేను చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ని ఎందుకు నాకు ఇలా నాన్ క్యాప్ అని పెట్టారని మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు సిపిగెట్ వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. ఈ మెయిల్ అడ్రస్ వచ్చేసి cpget2021@gmail.comకి 12th March లోపు 4 PM లోపు మీరు వీళ్ళకి మెయిల్ చేయొచ్చు. సో మళ్ళీ అక్క ఇక్కడ 4 అని ఉంది, 4th ప్రయారిటీ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఏ తెలుగులో 1327 ర్యాంక్ వాళ్ళకి 4 ప్రయారిటీలో ఏమని మెన్షన్ చేశారు 4. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఇటు సైడు ఇన్ఫర్మేషన్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో 4 అని ఎక్కడ ఉంది, కింద ఫ్లోర్లో. సో వీళ్ళెవరు, చిల్డ్రన్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎలిజిబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ సర్వింగ్ పర్సనల్. సో వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ పర్సనల్. ఫస్ట్ అండ్ సెకండ్ ప్రయారిటీ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీలో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్. సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడైతే 4th ప్రయారిటీ ఉన్నారు. సో ప్రయారిటీ 4 ఉన్నా కూడా ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సీట్ అలాట్మెంట్లో ఫస్ట్ ప్రయారిటీ 1379 వాళ్ళకే ఉంటుంది ఎంఏ తెలుగులో. సో ఇలా ఇక్కడ ప్రయారిటీ కింద 4 అని మెన్షన్ చేశారు, కానీ మీకు ఇక్కడ 1, 2, 3లో ఏదైనా ఎలిజిబుల్ కండిషన్స్కి మీరు ఎలిజిబుల్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్. సో ఈ సిచ్యువేషన్ ఎవరికన్నా ఉంటే సో మీరు అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు, నాకు ప్రయారిటీ 4 ఎందుకు ఇచ్చారు, నేను ప్రయారిటీ 1 కదా అని. సో ఇలా ఏమన్నా మీకు అబ్జెక్షన్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ రేస్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఆ అబ్జెక్షన్స్ని రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ మనకి లాస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. Also the last date for fee payment for second phase is 12th March, but it is not for special category because seats allot అవ్వలేదు, ఇంకా సీట్ ఎక్కడి నుంచి కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఆ లాస్ట్ డేట్ అయితే స్పెషల్ కేటగిరీవి కావు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది information about special category NCC, NIQ, PH and CAP. So this is the most requested video and please share the video for the useful people, like and subscribe to my channel. Thank you.